ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా 1000 కోట్లు ప్రకటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు ప్రకటించి ఈరోజు వరకు ఇలాంటి రెవెన్యూ జియో పాస్ చేయకుండా ఇప్పటి వరకు పబ్బం గడుపుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవినయంగా తెలియజేసేదేమనగా మాకు కావాల్సింది 10,000 కోట్లు 1000 కోట్లు కాదు, మాకు కావాల్సింది బంగుల భవంతులు కాదు, జ్ఞాన భండాగారమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కావాలి. ఆక్స్ఫర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీలు మాకొట్టు, మా యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీలకు దిక్సూచిగా నిచ్చే విధంగా ఈరోజు ఉస్మానియా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయిస్తున్నారు ముఖ్యమంత్రి. రేపు వచ్చి తూతూ మంత్రంగా 200 కోట్లు 100 కోట్లు 50 కోట్లు అని చెప్పేసి చెప్తే మేము బరాబర్ ఉద్యమానికి దిగుతాం. ఎందుకంటే విడతల వారీగా చెప్తాడు. ఈ రోజు వచ్చి విడతల వారీగా విడుదల చేస్తానంటాడు, రేపు విడతల వారీగా విడుదల చేయడు. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు. ఆయన ఇప్పటికే స్కాలర్షిప్ అని చెప్పేసి 600 కోట్లు విడుదల చేస్తానని చెప్పేసి ఇప్పటికీ విడుదల చేయలేదు. అది మనం నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి 1000 కోట్లు కాదు ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్కి 1000 కోట్లు పైచిలకు దాదాపు 5,000 కోట్లు 10,000 కోట్లు అయినా ఉస్మానియా యూనివర్సిటీకి డెవలప్మెంట్కి సరిపోవని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అవుతుంది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, మేమందరం కలిసి విద్యార్థి లోకం నుండి ఈ ప్రభుత్వానికి కానీ ఈరోజు సీఎం కానీ ఒకటే విన్నవిస్తున్నాం. మీరు ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్లకు అంగు హార్వర్డ్లు మేము కోరుకోవట్లేదు. మీ కోరుకున్నది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ తక్షశిల నలంద విశ్వవిద్యాలయం లాగా జ్ఞాన భండారంగా తయారు చేయాలని ఈరోజు విద్యార్థి లోకం కోరుకుంటున్నాం. కాబట్టి మీరు వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముంగట సభ పెట్టకండి. మీరు విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పరచాలంటే మీరు మా చెల్లమ్మల యొక్క హాస్టల్ సందర్శించండి, మా చెల్లమ్మల యొక్క పరిస్థితి చూడండి, మా చెల్లమ్మల యొక్క మౌలిక వసతులు చూడండి. అప్పుడు ఈ యొక్క విశ్వవిద్యాలయం పరిస్థితి అర్థమవుతుంది. ఈ పరిశోధనలు చూసుకుంటే ఈరోజు కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్ళండి, ఫిజిక్స్ ల్యాబ్లోకి వెళ్ళండి, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. ఫుడ్ బాగలేదు, అన్నంలో పౌష్టికార లోపం ఉంది, విద్యార్థులు అందరూ కూడా హెల్త్ సెంటర్లు పోతున్నారు. అంటే ఇంత జీవ వ్యవస్థలు ఉంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కంప్లీట్గా సమస్యలతోటి కొట్టు పెడుతూ విలయ తాండవం చేస్తుంటే ఈరోజు ప్రభుత్వాలు వచ్చి అంగు ఆర్భాటం సృష్టించడం అనేది ఎంతవరకు సమంజసం ఇస్తారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మీరు బహిరంగ సభ హాస్టల్ కూడా పెట్టడం కాదు, మీరు మా చెల్లమ్మల యొక్క హాస్టల్ వెళ్ళండి. ఈరోజు విద్య ప్రమాణాలు ఏ విధంగా దిగదారు డిపార్ట్మెంట్కి వెళ్ళి చూడాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏ డిమాండ్ నెరవేర్చకపోయినా మీ పీఠాన్ని కదిలిస్తాం, నిన్ను రోడ్డు మీద పడేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. 1,000 కోట్ల రూపాయలు ఇస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు మంచి మెగా హాస్టల్స్ వస్తాయి, మాకు అధునాతకమైన పరిశోధనకు మీరందరూ కూడా సహకరించాలి. అధునాతకమైన డిజిటల్ లైబ్రరీని ఒక యూనివర్సిటీలో నెలకొల్పాలి. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఈ యొక్క యూనివర్సిటీలో విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా మెగా డిజిటల్ హాస్టళ్లను కూడా ఇక్కడ నెలకొల్పాలి. కాబట్టి ఇవన్నీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మీరు రేపు వస్తున్న కారణంగా ఏవైతే 1000 కోట్ల రూపాయలు ఏదైతే భవంతులు బంగాలు కట్టుకోవడానికి కాదు, నిరుపేద విద్యార్థికి ఒక ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి, ఒక ప్లేస్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి, మెగా హాస్టల్ నిర్మించడానికి, మెగా డిజిటల్ లైబ్రరీ నిర్మించడానికి, ఈ యొక్క ఉస్మానియాలో ప్రపంచ ప్రఖ్యాతగాంచిన క్రీడా ప్రాంగణాలు నిర్మించడానికి, ఇలాంటి వాటికి 1,000 కోట్ల రూపాయలు మీరు విడుదల చేసి ఈ యొక్క యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధి కోసం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మాకు సహాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని ఏబీపీ నుండి డిమాండ్ చేస్తున్నారు.